ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలి. ఆ దెబ్బకు వెలవెలలాడిపోవాలి. కూసాలు కదిలిపోవాలి. మళ్లీ లేచే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ చేయాలన్నా శక్తియుక్తులు సరిపోకూడదు. మొత్తం నెట్వర్క్ ను ధ్వంసం చేసేయడం, భారత్తో పెట్టుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న భయం కలిగేలా చేయాలి. ఇలా తమ ముందున్న టాస్కుల్ని విజయవంతంగా పూర్తి చేసింది భారత సర్కార్. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు జైషే మహమ్మద్ శిబిరాలపై ప్రయోగించిన 7 అద్భుత ఆయుధాల వివరాలు తాజాగా బయటకొచ్చాయి. ఈ 7 అద్భుతాలతోనే ప్రత్యర్థి తేరుకునేలోపు లక్ష్యాన్ని పూర్తి చేసి వైమానిక దళం వెనక్కొచ్చేశాయి. తాజా మెరుపుదాడుల సందర్భంగా ప్రయోగించిన 7 అద్భుతాలు ఏంటంటే: 1. మిరాజ్ 2000 యుద్ధ విమానాలు. బహుముఖ సేవలు అందించగల ఈ ఫ్రాన్స్ యుద్ధ విమానాల్ని దసో ఏవియేషన్ సంస్థ నిర్మించింది. 1980లో రాఫెల్ యుద్ధ విమానాల కంటే ముందే వీటిని కొనుగోలు చేశారు. 2. ZBU-12 సేవ్వే లేజర్ గైడెడ్ బాంబ్. అమెరికాలో తయారైన బాంబుల కిట్ ఇది. గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. 3. మాత్రా మ్యాజిక్ క్లోజ్ యుద్ధ క్షిపణి. ఫ్రాన్స్లో తయారైన యుద్ధ క్షిపణి. దాడుల వేళ పాక్ వైమానిక దళాన్ని నిరోధించే సత్తా దీని సొంతం. 4. లైటనింగ్ ప్యాడ్. లేజర్ కాంతితో లక్ష్యాలను గుర్తిస్తుంది. బాంబులను ఖచ్చితంగా ప్రయోగించేందుకు వీలు కల్పించే టార్గెటింగ్ ప్యాడ్ వ్యవస్థ దీని బలం. 5. నేత్రజెట్. ప్రత్యర్థి దాడులను ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేసే యుద్ధ విమానం. బటిండాలోని DRDO దీన్ని అభివృద్ధి చేసింది. గాల్లోని కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థగా పనిచేస్తూ లక్ష్యాల వైపు యుద్ధ విమానాలకు వేగంగా మార్గనిర్దేశం చేస్తుంది. 6. ఇల్యూషన్ 78M. సుదీర్ఘ అవసరాల కోసం గాల్లో ఎగురుతూనే యుద్ధ విమానాలకు ఇంధనాన్ని సమకూరుస్తుంది. 7. హెరోన్ డ్రోన్. నియంత్రణ రేఖ పొడవునా రహస్య వైమానిక కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు నిఘా పెడుతుంది. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.